నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు వివరణ. కూటమి మోసాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేద్దాం. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన పలువురు నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో వార్డు ప్రెసిడెంట్ సనపతి త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ది పనుల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేశారు. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా ఒక సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఎన్డీఏ కూటమిలో భాగంగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం వారు కానీ అందరూ అన్ని వర్గాల సహాయ సహకారాలతోటి ముందరకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికెళ్లి ఎవరికన్నా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని ఇంకా బెటర్ గా ఏదైతే మనం ఇవ్వగలమో పాలన యొక్క సుపరిపాలనలో భాగంగా 4.1 లో భాగంగా ఈ రోజు మనం ప్రతి గ్రామాల్లో గాని, ప్రతి మున్సిపాలిటీలో వార్డులు గాని మన నాయకులందరూ కూడా వెళ్ళి తిరగడం జరుగుతా ఉంది. ఎవరైతే సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఏదైనా స్కీమ్స్ అందకపోయినా కూడా ఈ రోజు పిల్లలకు సంబంధించి 15,000 రూపాయలు దాంట్లో గాని, అదేవిధంగా పెన్షన్ లో గాని ఏ సమస్యలున్నా వచ్చినటువంటి నాయకులు తెలియజేస్తే అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెన్షన్ స్కీమ్ ఈ రోజు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు ఇస్తుంటే సుమారుగా 2,800 సుమారుగా ఓన్లీ తెలుగుదేశం పెంచినటువంటి పెన్షన్ స్కీమ్ ఇది. అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల్లో ప్రారంభిస్తే ఈరోజు 4,000 రూపాయలు అయితే 4,000 రూపాయల్లో 2,800-2,900 రూపాయలు తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ కానీ ఒక 4 సార్లు అధికారాన్ని మనం చేసిన దాంట్లో ఇది వచ్చింది. ఈ రోజున క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ కూడా మూతపట్టినన్నింటినీ కూడా తెరవడం కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో బస్సు ఈ ఆగస్టు 15కి ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సర్వీస్ కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పక్కన ఇండస్ట్రియల్గా, పక్క 20 లక్షల ఉపాధిగా, ఒక పక్కన ఆ విధంగా కూడా సుమారుగా 10-15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కానీ లోకేష్ బాబు గారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఇక రాబోయే రోజుల్లో కన్వాసింగ్ ఒక పక్కన రైతులకు కూడా చూస్తున్నాం మనం. అన్నదాత సుఖీభవ కార్యక్రమే కాదు, రైతులు కొనుగోలు చేసినటువంటి ధాన్యం గతంలో 6 నెలలకు 5 నెలలకు డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు 36 గంటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశించారో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే కావాలి, ఎన్నేళ్లున్నా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలన్న తలంపుతోటి ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి క్లియర్ గా. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే చాలా బాగా చేస్తున్నారు, ఇంకెంతకంటే ఎవరో చేయలేరు అన్న మాట ప్రతి ఒక్క మహిళ ద్వారా వస్తుంది. మరి ఎక్కడైనా పెన్షన్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చేసుకుంటున్నారు. అంత బాగా ఈవేళ ప్రభుత్వం పనిచేస్తున్న కారణంగానే మరి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ నెలలో మరి రైతుల కోసం మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని విడుదల చేయడానికి మరి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆగస్టు 15న
మహిళల కోసం మరి ఉచిత బస్సు సర్వీసు జిల్లాలో మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు చేరువ చేసి చంద్రబాబు మోసాలను ఎండగట్టాలన్నారు. విశాఖలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. జనాన్ని మోసం చేయడానికి జగన్ వస్తే భూములు అవి ఆయన ఫోటోలు పుస్తకాల్లో వేసుకుంటాడు. నేను వస్తే చాలా చౌకగా మద్యం ఇస్తామన్నాడు, బ్రహ్మాండమైన బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెడతానన్నాడు. 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తానంటే అబ్బో ఇంత చౌకగా మద్యం ఇస్తానా అని అనుకున్నాడు. కానీ 99 పైసలకి విశాఖపట్నం మొదటి వాటిలో ఎకరం ఇచ్చాడు. 99 రూపాయలకి క్వార్టర్ అయినప్పటికీ జనంలో ఓట్లు వేస్తే ఆయన అధికారంలో వచ్చి చేసింది ఏంటంటే 99 పైసలకి ఎకరం. మళ్ళీ నిన్న లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, టాప్ 100 కంపెనీస్ కూడా విశాఖపట్నంలో 99 పైసలు ఇస్తారంట ఎకరం. ఇప్పుడు ఏమన్నా అన్నాడు, ఎన్ని హామీలు ఇచ్చారు కదా, ఏంటి మీరు అమలు చేయట్లేదని మనం అడిగితే నేను ఇచ్చేసాను, నేను అమలు చేశాను కదా అంటున్నాడు. ఎలా అంటే నిరుద్యోగ 3,000 ఇస్తానన్నావు కదా నెలకి అంటే ఇచ్చేసాను. స్కిల్ డెవలప్మెంట్ కి నిధులు ఇచ్చాను, వాటినే నిరుద్యోగ కేంద్రాలు వీళ్ళకి ఇచ్చాను కంటే అవి ఇచ్చినట్టే రాసుకున్నాను. P4 పథకం పెట్టాడంట, మీ ఆడబడినే లేదు ఇచ్చే పాట పాడేవాళ్ళు కదా, నీకు 1500 నీకు 1500 అని, నీకు 1800 18,000 ఏమైనా డబ్బులంటే ఆ P4 అనుసంధానం చేశాను, ఆల్రెడీ ఇచ్చేసాను. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు. దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజీవన్ రామ్ చేసిన కృషి నేటికి అనుసరణీయమని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కానీ మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సమాజానికి 2 కళ్ళుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని, మరోపక్క జగజ్జీవన్ రావు గారు ఏదైతే అట్టడుగు కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడిగా తను చేపట్టినటువంటి ప్రతి పదవికి కూడా వన్నె తెస్తూ పరిపాలన అంటే ఇలా ఉండాలా, పరిపాలకుడు అంటే ఇలా ఉండాలనేది దేశానికే చెప్పినటువంటి మహానేత బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలన కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ఎందుకంటే మహానుభావుడు ఒక ప్రధానమంత్రి పదవి మినహా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని పదవులకు కూడా అధిరోహించడమే కాకుండా సమర్థవంతమైనటువంటి నాయకుడిగా దేశ ప్రజలందరిలో కూడా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆయన దళిత వర్గంలో పుట్టినప్పటికీ భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వంగా, గౌరవంగా చెప్పుకునే నాయకుడిగా జగజ్జీవన్ రావు గారు పరిపాలన చేశాడన్న అంశాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నా. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ఎందుకంటే సమాజంలో మార్పు కోసం, సమాజంలో మార్పు రావాలని ఆలోచన చేసినటువంటి జగజ్జీవన్ రావు గారు ఒక పక్కుంటే, మరో పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన ఆలోచనల్ని పుడుకుపుచ్చుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరికం, తారతమ్యాలు ఉండకూడదనే ఆలోచనతోనే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వారసులుగా ఇవాళ చెప్పదలుచుకున్నాం. రానున్న కాలానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇవాళ చాలామంది మాట్లాడారు, దళితుల్లో పుట్టాలని కోరుకుంటారని
మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు సైతం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కూడా ఇవాళ దండలేస్తారు, మైకులు తీసుకుని మాట్లాడతారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచన చేసుకోవాలా. వాళ్ళ చరిత్రను ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అనే మాట నువ్వు అంటున్నా ఉంటే వాళ్ళ ఫోటోలకు కూడా దండలు వేసే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశానికి లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.